గూగుల్ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయం మీద మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న డౌట్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేసి వాటికి క్లారిఫికేషన్స్ పొందుతూ ఉంటాం. ఇలా ఏదైనా సెర్చ్ చేయొచ్చు కదా అని గూగుల్లో ఏది పడితే అది సెర్చ్ చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి లీగల్ ట్రబుల్, అంటే మీకు లీగల్ గా ఏదైనా ట్రబుల్ రావడం కానీ, లేదా మెంటల్ ట్రామా, మీ మైండ్ డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదా గవర్నమెంట్ వాచ్ అంటే మీ డివైస్ ని గవర్నమెంట్ ట్రాక్ చేయడం, లేదా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇంకా హెవీ అయితే మీరు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పేది అస్సలు జోక్ గా తీసుకోవద్దు. చాలా మంది ఏమవుతుంది కదా అని గూగుల్లో సెర్చ్ చేసి హెవీ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు గూగుల్లో సెర్చ్ చేయరనే అనుకుంటున్నాను. సో ఇవాళ మన టాపిక్ గూగుల్లో సెర్చ్ చేయకూడని విషయాలు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, హౌ టు మేక్ ఎక్స్ప్లోజివ్స్. గూగుల్లో సెర్చ్ చేయకూడని విషయాల్లో హౌ టు మేక్ ఎక్స్ప్లోజివ్స్ కూడా ఒకటి. హౌ టు మేక్ ఏ బాంబ్ అని కానీ, లేదా హౌ టు మేక్ ఏ TNT అని కానీ మీరు పొరపాటున కూడా గూగుల్లో సెర్చ్ చేయకండి. ఒకవేళ మీరు ఇలా సెర్చ్ చేస్తే మీ IP అడ్రస్ క్షణాల్లో రికార్డ్ అవుతుంది. ఏజెన్సీస్ లైక్ FBI, RAW, NIA ఈ సెర్చెస్ ని ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటాయి. 2018లో UK లో ఒక అబ్బాయి హౌ టు బిల్డ్ ఎ ఫైర్ బాంబ్ అని సెర్చ్ చేస్తే అతను అరెస్ట్ అయ్యాడు. మీ రీజన్ క్యూరియాసిటీ అయినా కూడా పొరపాటున కూడా ఇది సెర్చ్ చేయకండి. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కాబట్టి మీరు క్యూరియాసిటీతో సెర్చ్ చేసిన పోలీసులు పక్కా మీ మీద అనుమానపడాల్సి వస్తుంది. సో పొరపాటున కూడా ఎక్స్ప్లోజివ్ సంబంధించిన విషయాలు అంటే బాంబ్ కానీ, లేదా TNT కానీ, సో ఈ విషయాలు అస్సలు సెర్చ్ చేయకండి. నెంబర్ 2, హైరింగ్ ఏ హిట్ మ్యాన్. హిట్ మ్యాన్ అంటే కాంట్రాక్ట్ కిల్లర్స్. అంటే మీరు ఎవరైనా చంపాలనుకుంటే కాంట్రాక్ట్ కిల్లర్స్ ను హైర్ చేసుకుని వాళ్ళకు మనీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఈజీగా టార్గెట్ నైతే చంపేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనీ తీసుకొని మనుషులను చంపే వాళ్ళు ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్. చాలా వెబ్సైట్స్ కాంట్రాక్ట్ కిల్లర్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ద్వారా మనుషులు కిల్లర్స్ ను హైర్ చేసుకోవచ్చు. ఇది నిజం అనుకుంటున్నారేమో, ఇది ఒక పోలీస్ ట్రాప్. అంటే గవర్నమెంట్ ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి అందులో కాంట్రాక్ట్ కిల్లర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టి ఉంచుతుంది. సో దట్ ఎవరినైనా చంపాలనుకుంటే ఆ వెబ్సైట్ లో వచ్చి కాంట్రాక్ట్ కిల్లర్స్ కోసం వెతికినప్పుడు గవర్నమెంట్ కు ఈజీగా దొరికిపోతారు. సో అందుకే ఇది గవర్నమెంట్ సెట్ చేసిన ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. 2020లో అమెరికాలో ఒక మహిళ కాంట్రాక్ట్ కిల్లర్ కోసం గవర్నమెంట్స్ క్రియేట్ చేసిన వెబ్సైట్ లోకి వెళ్లి నిజమైన కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారేమో అని కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే తను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో మీరు ఫన్ కోసం ఈ విధంగా సెర్చ్ చేసినా కూడా ఇది క్రైమ్ కిందకే వస్తుంది. మీరు క్రైమ్ చేయకపోయినా ఈ విధంగా సెర్చ్ చేసినందుకు క్రైమ్ అవుతుంది. సో పొరపాటున కూడా హైరింగ్ ఏ హిట్ మ్యాన్ అని మాత్రం సెర్చ్ చేయకండి. మీరు అరెస్ట్ అవ్వకపోయినా గవర్నమెంట్ వాచ్ లిస్ట్ లోకి కొత్తగా యాడ్ అవుతారు. అంటే మీ డివైస్ ను గవర్నమెంట్ ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. అలాగే మీ మూవ్మెంట్స్ ని కూడా ఎప్పుడు గవర్నమెంట్ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. సో చెప్పినట్టు పొరపాటుగా కూడా హైరింగ్ ఏ హిట్ మ్యాన్ అని మాత్రం సెర్చ్ చేయకండి. నెంబర్ 3, బయింగ్ డ్రగ్స్ ఆన్లైన్. డ్రగ్స్ ఈ పదం మీరు వినే ఉంటారు. చాలా సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్ లో బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు చూపిస్తారు. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు బానే ఉన్నా కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తుంది. చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఈ డ్రగ్స్ మనుషులకు అంత మంచిది కాదు. మీరు కూడా ఆన్లైన్ లో బయింగ్ డ్రగ్స్ ఆన్లైన్ అని మాత్రం పొరపాటుగా సెర్చ్ చేయకండి. కొంతమంది అయితే డార్క్ వెబ్, ఈ డార్క్ వెబ్ గురించి మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కొంతమంది అయితే డార్క్ వెబ్ లో ఇలీగల్ వెబ్సైట్స్ క్లిక్ చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు. ది నార్కాటిక్ బ్యూరో వాళ్ళు మన ఇండియాలోని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా బయింగ్ డ్రగ్స్ అని సెర్చ్ చేసి, ఇంకొంతమంది అయితే డ్రగ్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ కూడా చేశారనుకోండి. సో వీళ్ళందరినీ సెర్చ్ హిస్టరీని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. మీరు బయింగ్ డ్రగ్స్ ఆన్లైన్ అని కాకుండా డ్రగ్స్ మేకింగ్ ప్రాసెస్ అని సెర్చ్ చేసినా కూడా ఖచ్చితంగా ట్రబుల్ లో పడతారు. సో డ్రగ్స్ ని కానీ, లేదా వాటి యొక్క తయారీ విధానం గురించి కానీ అస్సలు సెర్చ్ చేయకండి. నెంబర్ 4, చైల్డ్ అబ్యూస్ కంటెంట్. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అంటే చిన్న పిల్లలను టార్చర్ చేయడం. మీరు చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అని కానీ, లేదా చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ అని కానీ సెర్చ్ చేస్తే మీ మీద ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. ముందు చెప్పినట్టు హౌ టు మేక్ ఏ ఫైర్ బాంబ్ లేదా హౌ టు మేక్ ఏ TNT అని సెర్చ్ చేసిన క్యూరియాసిటీ అని చెప్పి మేనేజ్ చేయొచ్చు. బట్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అని సెర్చ్ చేస్తే ఇది ఇంటెన్షనల్ గానే సెర్చ్ చేశారని పోలీసులు మీ మీద అనుమానపడే ఛాన్సెస్ ఉంటాయి. సో పొరపాటున కూడా మీరు ఈ విధంగా అయితే సెర్చ్ చేయకండి. అలాగే మీరు వెబ్సైట్స్ ని బ్రౌజ్ చేస్తూ బై మిస్టేక్ గా చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఉన్న పేజ్ లో ల్యాండ్ అయితే ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ వాళ్ళు మీ డేటాను అయితే క్యాప్చర్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఉన్న పేజెస్ ఏవీ లేవు. సో మీరు కూడా పొరపాటున కూడా ఆ విధంగా సెర్చ్ చేయకండి. ఒకవేళ మీరు చైల్డ్ అబ్యూస్ కంటెంట్ లేదా చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కంటెంట్ గురించి సెర్చ్ చేస్తే ఇది చాలా సీరియస్ క్రైమ్ అవుతుంది. నెంబర్ 5, సూసైడ్ మెథడ్. ఇది కొంచెం పర్సనల్ అయినప్పటికీ గూగుల్
ఈ సర్చెస్ అన్నింటినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీ మెంటల్ హెల్త్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవ్వచ్చు. హౌ టు డై పీస్ఫుల్లీ, హౌ టు డై వితౌట్ పెయిన్, ఈ విధంగా సూసైడ్ కి సంబంధించిన ఏదైనా విషయాలు మీరు సెర్చ్ చేస్తే ఖచ్చితంగా గూగుల్ ఈ సర్చెస్ అన్నింటినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. జపాన్ అలాగే సౌత్ కొరియాలో ఈ విధంగా సెర్చ్ చేస్తే పోలీస్ కాల్స్ కు అలాగే వెల్ఫేర్ చెక్స్ కు దారి తీస్తుంది. సో మీరు ఇది సెర్చ్ చేయడం మానేసి మైండ్ ఏం బాగాలేకపోతే సైకియాట్రిస్ట్ ను కన్సల్ట్ అవ్వండి లేదా ఎవరితో అయినా మాట్లాడండి. అంతేకాని సూసైడ్ మెథడ్స్ గురించి మాత్రం అసలు గూగుల్ సెర్చ్ చేయకండి. నెంబర్ 6, యాక్సెస్ ఇన్ ద డార్క్ వెబ్. హౌ టు ఎంటర్ ద డార్క్ వెబ్ అని కానీ లేదా టార్ అని కానీ పొరపాటున కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయకండి. లేదా డార్క్ వెబ్ కు సంబంధించిన ఏ ఇతర విషయం కూడా గూగుల్లో అస్సలు సెర్చ్ చేయవద్దు. డార్క్ వెబ్ అంటే ఏంటి బ్రో అని నన్ను కొంతమంది అడుగుతారు. డార్క్ వెబ్ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, దానికోసం 2-3 వీడియోస్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఒక 5 మెంబర్స్ డార్క్ వెబ్ గురించి వీడియో చేయమని కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా డార్క్ వెబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తో వీడియోస్ చేస్తాను. సో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డార్క్ వెబ్ లో వెపన్స్, అలాగే నేను చెప్పిన కాంట్రాక్ట్ కిల్లర్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, టార్చర్డ్ వీడియోస్, డిస్టర్బింగ్ ఇమేజెస్ ఇలా చాలా ఉంటాయి. మీరు సరదాగా డార్క్ వెబ్ కి వెళ్ళి చూసొద్దాం అని డార్క్ వెబ్ ని ఓపెన్ చేసి మీరు ఏం కొనకుండా వచ్చినా కూడా మీ యొక్క డివైస్ కి వైరస్ అటాక్ అయ్యి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇంటర్పోల్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ వాళ్ళు డార్క్ వెబ్ ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. అండ్ ఒకవేళ మీరు కన్నా డార్క్ వెబ్ ని యాక్సెస్ చేశారని వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పడేయడం కానీ లేదా ట్రేస్ చేయడం కానీ జరుగుతుంది. సో పొరపాటున కూడా ఈ డార్క్ వెబ్ గురించి తెలుసుకోవాలని మాత్రం ట్రై చేయకండి. మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఈ డార్క్ వెబ్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ తో కొన్ని వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నంబర్ 7, సర్చింగ్ యువర్ నేమ్ విత్ అరెస్ట్ రికార్డ్స్ ఆర్ మగ్ షాట్స్. మీ పేరును సెర్చ్ చేసి ఈ పేరు పక్కన అరెస్ట్ రికార్డ్స్ గురించి కానీ లేదంటే మగ్ షాట్స్ అనే కీవర్డ్ ని కానీ ఉంచితే ఖచ్చితంగా మీరు డేంజర్ లో పడతారు. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ మీ యొక్క నేమ్ అలాగే లొకేషన్, కొన్ని సార్లు అయితే ఫోన్ నెంబర్ ని కరెక్ట్ చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాయి. మీ మీద ఈ విధంగా అరెస్ట్ రికార్డ్ ఉంది, మీరు మనీ పే చేస్తే ఆ అరెస్ట్ రికార్డ్ తొలగిపోతుందని కొన్ని ఫేక్ వెబ్సైట్స్ మిమ్మల్ని ట్రాప్ చేయవచ్చు. 2022లో నార్టన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3 మిలియన్ పైగా పీపుల్ ఇదే విధంగా ట్రాప్ అయి ఉన్నారంట. సో వాళ్ళు కూడా ఆ వెబ్సైట్స్ కు మనీ పే చేసి అరెస్ట్ రికార్డ్స్ తీయమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళే. సో మనీ అంటే తక్కువ అనుకోకండి, ఎగ్జాక్ట్ నెంబర్ బయటికి రాలేదు కానీ అవి లాక్స్ లో ఉండొచ్చని అందరి ఒపీనియన్. సో మీరు మాత్రం మీ నేమ్ కానీ లేదా ఎవరి నేమ్ కూడా అరెస్ట్ రికార్డ్స్ అలాగే మగ్ షాట్స్ అనే కీవర్డ్స్ ని పెట్టి అస్సలు సెర్చ్ చేయకండి. సో ఇది సెర్చ్ చేయడం ద్వారా మీరే రిస్క్ లో పడే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే మీరు ఏదైనా వెబ్సైట్ లో మీ డీటెయిల్స్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వండి. ఈ వెబ్సైట్ సేఫ్ అయినా, అలాగే మన ఫుల్ నేమ్ అలాగే మన నెంబర్ సేఫ్ గానే ఉంటుందా అని ఇవ్వండి. అలాగే ప్రైవసీ పాలసీ అని ఒకటి ఉంటుంది, అది అందరూ స్కిప్ చేసేస్తుంటారు. అంతేందుకు నేను కూడా ఒకప్పుడు స్కిప్ చేసేవాడిని. బట్ ఆ ప్రైవసీ పాలసీ చదవడం ద్వారా వాళ్ళ యొక్క ప్రైవసీ ప్రొటెక్షన్ కానీ లేదంటే పాలసీ కానీ మనకు అర్థమవుతుంది. వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ని ఎంతవరకు సేఫ్ గా ఉంచుతారనేది ఈ ప్రైవసీ పాలసీలో ఉంటుంది. సో ఏదైనా వెబ్సైట్ లో మీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వండి. నెంబర్ 8, సర్చింగ్ ఫర్ ఇల్లీగల్ హ్యాకింగ్ టూల్స్. కొంతమంది కీ లాగర్స్ కోసం లేదా పాస్వర్డ్ బ్రేకర్స్ కోసం ఇల్లీగల్ హ్యాకింగ్ టూల్స్ ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మా ఫ్రెండ్ ఫోన్ హ్యాక్ చేయాలి, ఏదైనా ఇల్లీగల్ హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయా అని గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. 2021లో హైదరాబాద్ కు చెందిన ఒక కాలేజ్ స్టూడెంట్ ఇలాగే అనాథరైజ్డ్ హ్యాకింగ్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అనాథరైజ్డ్ హ్యాకింగ్ చేయడం ద్వారా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాలో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనాథరైజ్డ్ హ్యాకింగ్ పర్ఫామ్ చేస్తే అది సైబర్ క్రైమ్ కిందకు వచ్చి ఆ పర్సన్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు. అమెరికాలో అయితే కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యాక్ట్ CFAA ప్రకారం అనాథరైజ్డ్ హ్యాకింగ్ పర్ఫామ్ చేస్తే అతను ఖచ్చితంగా జైలుకి వెళ్లి పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేయబడతాడు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే నేను మన ఛానల్ పేరు ఉంది కదా అని చెప్పలేదు, నిజంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది. సో పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ హ్యాకింగ్ పర్ఫామ్ చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకొని ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ లేదు. సో అనాథరైజ్డ్ హ్యాకింగ్ అంటే ఇల్లీగల్ టూల్స్ గురించి అసలు గూగుల్లో సెర్చ్ చేయకండి. నెంబర్ 9, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్. సింపుల్ గా చెప్పాలంటే మనుషుల మీద చేసే ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ని వెబ్సైట్ లో చూసినా లేదా వాటిని డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా పోలీసులు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ వీడియోస్ 99% ఫేక్ అయి ఉన్న కొన్ని వీడియోస్ అయితే రియల్ గానే ఉంటాయి. సో మనుషులకు టార్చర్ చూపిస్తూ ఆ వీడియోస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో పోలీస్ క్వశ్చన్ చేసినా కూడా మీ మైండ్ కొన్ని రోజుల వరకు సెట్ కాదు. ఖచ్చితంగా మెంటల్ టార్చర్ అనేది ఏంటో మీరు ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. మీ యొక్క హిస్టరీలో కానీ లేదా
డౌన్లోడ్ ఫోల్డర్ లో కానీ ఈ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ కు సంబంధించిన సర్చ్ రిజల్ట్స్ కానీ లేదా వీడియోస్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా పోలీస్ మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. సో హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ గురించి అసలు సెర్చ్ చేయకండి. నంబర్ 10, స్కూల్ షూటింగ్. స్కూల్ షూటింగ్ అంటే స్కూల్లో తీసి సినిమా షూటింగ్ అనుకోకండి. ఈ స్కూల్ షూటింగ్ అనే ఒక వీడియో ఫుటేజ్ లో మాస్ కిల్లింగ్స్, అలాగే మనుషుల్ని చంపడం, పబ్లిక్ అటాక్స్, ఇలా చాలా టార్చర్డ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇది సెర్చ్ చేయడం ద్వారా మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, అలాగే పోలీసులు కూడా దొరికిపోతారు. అమెరికాలో ఒక స్టూడెంట్ ఒక క్రైమ్ ని ప్లాన్ చేసే కొన్ని రోజుల ముందు ఈ స్కూల్ షూటింగ్ యొక్క ఫుటేజ్ ని చూసి దొరికిపోయాడు. అతను అరెస్ట్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఇండియాలో ఉన్న పోలీసులు కూడా వీటిని సెర్చ్ హిస్టరీని మానిటర్ చేస్తూనే ఉంటారు. సో ఒక విషయం గురించి సెర్చ్ చేసే కన్నా ముందు 2-3 సార్లు లేదా 10-20 సార్లు ఆలోచించుకొని సెర్చ్ చేయండి. ఇక ఆనరబుల్ మెన్షన్స్ విషయానికి వస్తే థింగ్స్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ ఇన్ ఫాస్ట్ ఫుడ్. ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకేమవ్వదు, కానీ ఫాస్ట్ ఫుడ్ తినాలంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే జనాలు ఫాస్ట్ ఫుడ్ లో కనిపెట్టిన వస్తువులు, అంటే కొన్ని అన్హైజీనిక్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ఫుడ్స్. సో ఇందులో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. సో ఫుడ్ అనేది హైజీన్ గా ఉండదు. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే తిరిగి ఫాస్ట్ ఫుడ్ జోలికైతే వెళ్ళరు, ఎందుకంటే అంత డిస్టర్బింగ్ గా ఉంటుంది ఆ ఫాస్ట్ ఫుడ్ లో ఉన్న కంటెంట్. ఇంకా చెప్పాలంటే ఒకసారేమో కంప్యూటర్ లో ఉన్న హార్డ్వేర్ పార్ట్స్ కూడా ఫాస్ట్ ఫుడ్ లో కనిపించాయంట. సో ఆలోచించుకోండి, ఇది సెర్చ్ చేసే కన్నా ముందు ఫాస్ట్ ఫుడ్ ని మిస్ అయిపోతారు. ఇంకొక విషయానికి వస్తే యువర్ ఫేవరెట్ థింగ్ ప్లస్ క్యాన్సర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కోడి ఉందనుకోండి, హెన్ క్యాన్సర్ అని సెర్చ్ చేస్తే కోడి ద్వారా మీకు ఎలా క్యాన్సర్ వస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గూగుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిజ్జా అంటే ఇష్టం అనుకోండి, పిజ్జా క్యాన్సర్ అని సెర్చ్ చేస్తే పిజ్జా ద్వారా మీకు క్యాన్సర్ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయనుకోండి, డాగ్ క్యాన్సర్ లేదా పెట్ క్యాన్సర్ అని ఆ డాగ్ నేమ్ సెర్చ్ చేసి క్యాన్సర్ అని సెర్చ్ చేస్తే దాని ద్వారా క్యాన్సర్ ఎలా వస్తుందో గూగుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే స్మోకర్ లంగ్స్. ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే స్మోక్ చేసే వాళ్ళ లంగ్స్ ఎలా ఉంటుందో క్లియర్ గా చూడొచ్చు. సో అది చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే స్మోకింగ్ యాడ్స్ మనం ఇరిటేషన్ గా ఫీల్ అవుతూ ఉంటాం, బట్ రియల్ గా గూగుల్ స్మోకర్ లంగ్స్ చూస్తే మీరు ఏదైనా తినాలన్నా లేదా లంగ్స్ గురించి ఏదైనా టాపిక్ ఉన్నా చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతారు. ఇంకొకటి విషయం చూసుకుంటే డెత్ డేట్. ఒక వెబ్సైట్ ఉంది. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇస్తే డెత్ డేట్ అనేది ఫైండ్ చేస్తుంది. ఆ వెబ్సైట్ పై నేను చెప్పను, ఎందుకంటే చాలా మంది క్యూరియాసిటీతో వెళ్ళి డెత్ డేట్ కనుక్కుంటూ ఉంటారు. బట్ ఇలా సెర్చ్ చేయడం ద్వారా మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండలేం, ఎందుకంటే ఆ డెత్ డేట్ మనం తెలుసుకుంటే రోజులు లెక్క పెట్టుకోవడానికే సరిపోద్ది. సో అందుకే ఇది కూడా సెర్చ్ చేయకండి. కంక్లూజన్ విషయానికి వస్తే గూగుల్ ఒక పవర్ఫుల్ టూల్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా ఏది పడితే అది సెర్చ్ చేస్తే ఒక్కొక్కసారి మీ డోర్ దగ్గర పోలీస్ రావచ్చు, లేదా మెంటల్ కండిషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదా మైండ్ డిస్టర్బ్ అవ్వచ్చు, ఇలా చాలా. సో ఒక్కసారి ఆలోచించండి, ఇది లీగలా, ఇది సేఫా అని. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ టాప్ 10 థింగ్స్ ని మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి. హే గాయ్స్, సో ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్. ఎప్పుడు టెక్నాలజీ వీడియోతో వచ్చే నేను ఈరోజు కొద్దిగా ఫ్యాక్ట్స్ విత్ టెక్నాలజీని మిక్స్ చేసి ట్రై చేశాను. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అఫ్ కోర్స్ వీడియోని ఒక 200 మెంబర్స్ చూస్తారు, బట్ కామెంట్ మాత్రం 2 చేస్తారు. సో మీరు కామెంట్స్ లో చెప్తే మాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో మేము కూడా ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా అని అర్థమవుతుంది. సో ఒకసారి మీరు కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోకి చెప్తే మేము ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి ట్రై చేస్తాం. సో అగైన్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.